హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సురేష్ స్టడీ సర్కిల్. రాబోయే కాలంలో కాబోయే ఉపాధ్యాయ మిత్రులకు, టెట్టు రాస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు మా ఛానల్ తరపున అందరికీ శుభోదయం అండి. ఇంకా టెట్ ఎగ్జామ్స్ వచ్చేసి దాదాపు ఒక 10 days ఉన్నాయి. అయితే ఈ సమయంలో మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? దాదాపు రివిజన్ టైం అనేది రివిజన్ టైంలో మనం ఏ విధంగా రివిజన్ చేయాలి చూడండి. టెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎవరైతే రాస్తున్నారో వారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో 6వ తరగతి తెలుగుకు సంబంధించి 1 నుంచి 6 చాప్టర్లు, అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి 6వ చాప్టర్ వరకు మొత్తం గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి చాప్టర్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో మీకు తెలుస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీకు తెలుస్తుంది. ఒకసారి నేను వీడియో క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీ మనసులో ఆన్సర్ అనుకోండి, అప్పుడే మీకు తెలిసిపోతుంది ఈ క్వశ్చన్ వస్తుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అందరికీ నాకు చిన్న విన్నపం అండి, ఈ వీడియో ప్రత్యేకంగా టైం కేటాయించిన అవసరం లేదు. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ వీడియో చూడండి. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ నౌ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అభినందన. ఈ అభినందన అనే చాప్టర్లో మనకు వస్త్రము అనే వర్డ్ ఇచ్చిండు. ఇది ఎలాంటి పదము అని అడిగిండు. ఎప్పుడు 18th 1st 2025లో. అంటే ద్విత్వమా, సంయుక్తమా, సంశ్లేషమా, సరళమా. నేను ఆప్షన్లు ఇవ్వలేదు, వీడియోలు ఎంత అవుతుందని ఆప్షన్స్ ఇవ్వలేదు. ఆప్షన్స్ వచ్చేసి ద్విత్వము, సంయుక్తము, సంశ్లేషము, సరళము అని ఇచ్చిండు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద్విత్వము అనగా ఇప్పుడు 12th June 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ద్విత్వము అనగా మీరు ఓన్లీ ద్విత్వం ఒక్కటే నేర్చుకోదండి. ద్విత్వము, సంయుక్తము, సంశ్లేషము వీటి మీద ఫోకస్ చేయండి ఒకసారి. నెక్స్ట్ మనకు 6వ తరగతిలో టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్లో మనకి డైరెక్ట్ వర్డ్ ఇచ్చిండు, క్ష్మి. డైరెక్ట్ ఇచ్చిండండి. క్ష్మి అనే సంశ్లేష అక్షరంలోని ధ్వని క్రమము అడిగిండు. ఆప్షన్స్ కూడా ఇక సీక్వెన్స్లో మనం కనుక్కోవాలి. ధ్వని క్రమం అడిగండి. ఇప్పుడు 2017లో వచ్చినటువంటి క్వశ్చను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో కూడా డైరెక్ట్ ఇదే వర్డ్ ఉంది, క్ష్మి అని. చూడండి, ఇవి క్రమంగా సంయుక్త సంశ్లేష అక్షరాలు గల పదహాలు. ఇప్పుడు 2016లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్లు ఏమున్నాయి? పూలసజ్జ పిట్ట, కృష్ణార్జునుడు జ్యోత్స్న, శాస్త్రము సత్యము, కొర్రమట్ట ధర్మము. ఇవి ఆప్షన్లు అండి. చూసుకోండి ఒకసారి, మీరు వీటి ఆన్సర్లు మీరు చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మళ్ళీ ద్విత్వము అనగా ఇప్పుడు 8th January 2025లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది, ద్విత్వము. అదేవిధంగా ఇంకా ఉన్నాయండి క్వశ్చన్స్, అయిపోలేదు మనకి. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు ఏది అని 10/1/2025 రోజు అడిగినటువంటి క్వశ్చన్. అదేవిధంగా రక్తము, నెత్తురు అర్థాన్నిచ్చేటటువంటి పదం. ఇప్పుడు 8th January 2025 అడిగినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ అండి, ఈ చాప్టర్కి వెళ్ళి దాదాపు ఒక 7-8 క్వశ్చన్స్ వచ్చినాయండి, ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి ఏది? స్నేహబంధము, సెకండ్ చాప్టర్. దీంట్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. యారాలావాలను ఏమంటారు? 18th January 2025 క్వశ్చన్ అండి ఇది. మీరు సెకండ్ చాప్టర్లో మనకు అనునాసికాలు, అంతస్తాలు, ఊష్మాలు అని ఇట్లా వర్డ్స్ ఇచ్చిండు కదా, వాటి గురించి పూర్తిగా నేర్చుకోండి. ఇంకా చూడండి 7th క్వశ్చన్ చూడండి. అన్న అన్నది ఏ వర్గానికి సంబంధించింది? చూడండి డిఫరెంట్గా ఎట్లా అడుగుతున్నాడు. చెందినది అని 30 May
2024 అడిగినటువంటి క్వశ్చన్ అండి. అదేవిధంగా క్రింద ఇవ్వబడిన పదాలలో అంతస్తాన్ని గుర్తించండి. ఇప్పుడు 2023లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. కింద ఆప్షన్లు కూడా ఇచ్చిన చూసుకోండి ఒకసారి. అంతస్తాలు అంటే ఏవి అంతస్తాలు అవుతాయి, కింద ఆప్షన్లో ఆన్సర్ ఏదో చూసుకోండి ఒకసారి. క్రింది వాటిలో మహాప్రాణాక్షరము ఇది మిస్ అయినటువంటి ఇయర్ ఎప్పుడు వేయలేదు. క్రింది వాటిలో వర్గ తృతీయ వర్ణాలు ఏవి? వర్గ తృతీయ వర్ణాలు ఏవి? 2012లో వచ్చినటువంటి క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. వర్గ తృతీయ వర్ణాలు, వర్గ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అని ఇట్లా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ వర్గయుక్కులు అని వేటిని అంటారు? ఇప్పుడు 18th January 2025 వర్గయుక్కులు అని వేటిని అంటారు అన్నాడు. నెక్స్ట్ క్రింది వాటిలో అనునాసికము కానిది అని ఇచ్చిండు. ఇది చూసుకోవాలండి. కానిది, అయినది, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. 10th January 2025 అడిగినటువంటి క్వశ్చన్. అదేవిధంగా చూడండి, స్నేహబంధము అనే పాఠము దేనికి సరళ వచన రూపము? ఇప్పుడు 10th January 2025 రోజు అడిగినటువంటి క్వశ్చన్. అదేవిధంగా అంతస్తాలను గుర్తించండి అని మళ్ళీ ఈ సెషన్లో అడిగినాడు. చూడండి, వచ్చిన క్వశ్చన్లే రివిజన్ అవుతూ ఉన్నాయండి. ఇక్కడ 11th January 2025. అదేవిధంగా ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఇచ్చారు చూడండి. ఛ అనే ధ్వని, దీంట్లో ఆప్షన్లు ఏమి ఇచ్చిండు? ఆన్సర్ డైరెక్ట్ మహాప్రాణము, శ్వాసాత్మకము, తాళవ్యం. ఇవి మన టెక్స్ట్ బుక్లో లేవండి. ఇవి అంటే మళ్ళీ మెథడ్కి వెళ్ళి ఇచ్చాడో తెలియదు, మెథడ్ నుంచి ఏమైనా ఇచ్చింటాడేమో నాకు తెలిసి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకు యమున కీర్తి గొప్పది, ఈ వాక్యంలో అంతస్తమేది అని 10th January 2025 అడిగిండు. యమున కీర్తి గొప్పది, ఈ వాక్యంలో అంతస్తమేది అని అడిగిండు. నెక్స్ట్ మనకు స్నేహబంధం, ఇక్కడ ఉభయాక్షరాలు ఏవి? స్నేహబంధం ఇప్పుడు 8th January 2025. అదేవిధంగా విష్ణు శర్మ రచించిన రచన ఏమిటి? ఇప్పుడు 3/1/2025 అడిగినటువంటి క్వశ్చన్ అండి. చూడండి, దాదాపు ఒక 10 క్వశ్చన్స్ స్నేహబంధం అనే చాప్టర్ నుంచి మనకు అడగడం జరిగింది. చూడండి, ఒక్కసారి మీరు ఈ వీడియో బాగా మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 3వ చాప్టర్ అయినటువంటి వర్షం. ఈ వర్షం అనే టాపిక్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి. వర్షం పదానికి సంబంధించిన నానా అర్థాలు ఇచ్చిండు. నేను అర్థాలు, నానా అర్థాలు కూడా ఏ చాప్టర్ నుంచి వచ్చినాయో చెప్తున్నా అండి. చూసుకోండి ఒకసారి. నానా అర్థము అడిగిండు ఇప్పుడు 18th January రోజు 2025లో. 17th క్వశ్చన్ వచ్చేసి మనకి చూడండి, పద్యం అడిగిండండి. ఏది? వర్షం టాపిక్లో మనకు గపగపా చొచ్చెవచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్, ఈ పద్యం ఇచ్చిండు. పద్యం కింద దాదాపు 5 క్వశ్చన్లు ఇచ్చిండు. 5 క్వశ్చన్లు ఈ వర్షం అనే పాఠ్యాంశం నుంచి మనకు పద్యం వచ్చింది చూడండి. ఎప్పుడు 31st May 2024 వచ్చినటువంటి క్వశ్చన్. పేజీ నెంబర్ కూడా చెప్తున్నా, 23 పేజీ నెంబర్లో ఉంది మన టెక్స్ట్ బుక్లో ఈ పద్యం. నెక్స్ట్ లింగ వచన విభక్తులు లేని పదం ఏమంటారు? లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఏమంటారు అని 31st May 2024 అడిగినటువంటి క్వశ్చన్. 19th క్వశ్చన్ చూడండి. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు ఏ లింగానికి సంబంధించినటువంటిది? 2nd June 2024 అడిగినటువంటి
20th క్వశ్చన్ చూడండి. పయ్యర అర్థం అడిగిండు. పయ్యర అర్థం 18th జనవరి రోజు. చూడండి, ఈ టాపిక్లోకి వెళ్ళి మనం అర్థాలు కూడా నానా అర్థాలే వచ్చినా కూడా చెప్తున్నాం. అదేవిధంగా 21st క్వశ్చన్ చూడండి. పాలవెల్లి గంగిరెద్దు రచనలు అడిగిండు. ఎవరివి? పాలవెల్లి గంగిరెద్దు పల్ల దుర్గయ్య. నెక్స్ట్ 22nd చూడండి. సముద్రం అర్థం ఇచ్చే పదం. సముద్రం అర్థం ఇచ్చే పదం అడిగిన 10th జనవరి రోజు. నెక్స్ట్ సముద్రం, రత్నాకరం అనే పర్యాయ పదాలు కూడా అడిగిండు 10th జనవరి రోజు. 24th క్వశ్చన్ చూడండి. కింది పదాలలో నపుంసక ఏకవచన శబ్దము అన్నాడు. నపుంసక ఏకవచనం ఉండాలి శబ్దం. 19th జనవరి 2025 అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ డైరెక్ట్ అడిగింది ఇక్కడ, పల్ల దుర్గయ్య రచనలు అన్నాడు. ఇప్పుడు 8th జనవరి 2025 రోజు. నెక్స్ట్ మనకు ఇంకేమున్నాయి మిస్లీనియస్? దీనిలో ఏం లేవండి. నెక్స్ట్ 4వ చాప్టర్ లేఖ. లేఖలో మనకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయంటే ప్రీవియస్ 26th క్వశ్చన్ చూడండి ఒకసారి. వలనన్, కంటెన్, పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు? ఇక్కడ లేఖ అనే పాఠ్యాంశంలో మనకు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయగలుగుతారండి. డూమోలు ప్రథమ విభక్తి, నిన్ను, లన్, కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతన్, చేతుడంతో తృతీయ విభక్తి, ఇట్లా ఆ విభక్తుల గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోండి. ఇక్కడ చూడండి, దాంట్లో మనకు మ్యాటర్ దానిలో పిలిగ్రీ కళతో సంబంధం ఉన్నటువంటి లోహం ఏది అని మ్యాటర్లో ఉందండి. ఇది ఇప్పుడు 18th జనవరి రోజు అడిగిండు, పిలిగ్రీ కళతో సంబంధం ఉన్నటువంటి లోహం ఏది అని. చూడండి, పాఠ్యాంశం మధ్యలోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది పాఠ్యాంశం మధ్యలో ఉన్నటువంటి అంశం. ఇదేమో మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ నుంచి అడిగింది. ఇది పాఠ్యాంశం మధ్య నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేసి మనకి, క్రింది వాటిలో విభక్తి ప్రత్యయము ఏది? నేను ఆప్షన్స్ ఇవ్వలేదు, అట్లా ఇచ్చాడు. విభక్తి ప్రత్యయం ఏదని 12th జూన్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇకపోతే 29th క్వశ్చన్ చూడండి. వాక్యంలో పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే దాన్ని ఏమంటారు అన్నాడు. పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఏమంటారు? చూడండి, ఇప్పుడు 12th జూన్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను. ఈ వాక్యంలో ఉన్నటువంటి విభక్తులు ఏవి? మ్యాక్సిమం 23rd 7th 2017లో వచ్చినటువంటి క్వశ్చన్, 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ ఉంది ఇది. ప్రతిదీ కూడా విభక్తి ప్రత్యయాలకు వెళ్ళి ఒక టేబుల్ నుంచి ఇచ్చినటువంటిది ఉంది. అన్ని క్వశ్చన్లు కూడా టేబుల్ నుంచి వచ్చినాయి ఇక్కడ. నెక్స్ట్ మనకి 30 అయిపోయింది. 31st క్వశ్చన్ చూడండి. మంచి వారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది. ఈ వాక్యంలో విభక్తితో కూడినటువంటి పదాలు. ఇప్పుడు 22/5/2016లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అంటే మీరు ఏం చేయాలి? ఈ లేఖ అనే పాఠ్యాంశంలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు పూర్తిగా నేర్చుకున్నటువంటి